చాలా స్పష్టంగా పరిచారకులు సంఘాల్లో ఉండాలని దేవుడు చెప్పాడు. ఆ పరిచారకుల గురించిన ప్రస్తావన కూడా చాలా చక్కగా పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో మాట్లాడిన విషయాలు మనం చూసాం. పరిచారకుడు ఇంగ్లీష్ బైబిల్లో మినిస్టర్ అని ఉంటుంది. పరిచారకుడిని ఎవరు? మినిస్టర్. మినిస్టర్ అంటే మనం ఎవరిని అంటాం? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, మంత్రి గారిని ఏమంటాం? మినిస్టర్ గారు అంటాం. అంటే సంఘంలో పరిచర్య చేసే వ్యక్తి పరిచారకుడుగా ఏ పరిధిలో ఉన్నా ఆ వ్యక్తిని బైబిల్లో చాలా స్పష్టంగా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట మినిస్టర్. మినిస్టర్ అంటే ఎవరో? పరిచారకుడు అని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, మంత్రి గారు కూడా మినిస్టర్ గారు అంటాం. రాజకీయ రంగంలో అధికారులు మినిస్టర్ పదవుల్లో కనబడతారు. అధికార హోదాల్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తనండి. మినిస్టర్ అంటే బైబిల్ చెబుతున్న చక్కని అర్థం పరిచారకుడు. ఒక మాటలో చెప్పండి, సేవకుడు. ప్రజలకు సేవ చేసే వ్యక్తిని సేవకుడు అంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానీ దైవజనుడు మాత్రం మనుషులకి సేవ చేయాలి. అట్ ద టైం అన్నిటికన్నా ముఖ్యంగా దేవునికి సేవ చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిచారకులు అన్న పదం ఆయా సందర్భాల్లో బైబిల్లో ప్రస్తావించబడింది. కొంతమంది గుడ్డిగా చదివే వాళ్ళు పరిచారకులు అంటే, మా పాస్టర్ గారు పరిచారకులు అంటే మందిరంలో పనిచేసే వాళ్ళు అన్నారే, సేవలో సహకారం ఉండేవాళ్ళు అన్నారే, బలిపీఠం పైన పరిచర్య జరుగుద్ది, బలిపీఠం కింద పరిచర్య జరుగుద్ది, బలిపీఠం పైన జరిగే పరిచర్యని సేవకుల ద్వారా అభిషక్తుల ద్వారా జరిగిస్తాడని, అలాగే బలిపీఠం కింద జరిగే పరిచర్ని పరిచారకులు సహకారుల ద్వారా విశ్వాసుల ద్వారా దేవుడు జరిగిస్తాడని. మరి పరిచారకులను ఉంది, ఈ మాట ఎందుకు ఇక్కడ రాయబడింది అని సందిగ్ధ భావాలు మీకు కలగకుండా సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మీరు తీసుకొని వచ్చి చాలా అమూల్యమైన విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సామ్యుయేలు మొదటి పుస్తకం 8వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. సామ్యుయేలు మొదటి పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనం. సామ్యుయేలు మొదటి పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనం. 10వ భాగం తీసి పరివార జనమునకు. జాగ్రత్తనండి, ఇజ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలని సామ్యుయేలు పాస్టర్ గారు దగ్గర గోల చేస్తూ ఉంటే సామ్యుయేలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, ప్రభా వీళ్ళు రాజు కావాలని అడుగుతున్నాడు, అన్యులు ఎలా పరిపాలిస్తున్నట్టు, మాకు రాజులు కావాలి, న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి అని అడుగుతున్నారంటే దేవుడు అంటారు, అరే బాబు, రాజుగా ఒక వ్యక్తి అభిషేకించబడి రాజ్యాధికారంలోకి వస్తే ఎంత దౌష్టికమో ఎంత అరాచకమో అవన్నీ కూడా మాట్లాడుతూ అంటాడు, మీరు మీ పంటల్లో కొంత భాగం రాజుగారికి ఇవ్వాలి, ఉత్తి పున్నాన తీసుకెళ్ళి రాజుగారి కొట్టంలో పెట్టి రావాలి. కారణం ఏంటి? రాజుగారి దగ్గర ఉన్న పరివార జనానికి సేవకులకి ఇస్తాడు. జాగ్రత్తనండి, రాజుగారి తరపున జనులలో ఉండే పరిచారకులు వీళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రాజుగారి తరపున జనులలో ఉండే పరిచారకులు కనుక వీళ్ళు కూడా అంటే మనుషులకి సేవ చేసే వాళ్ళు. ఆ రోజు రాజుల కాలంలో కూడా ఇప్పుడు అధికారులు ఎలాగైతే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో పనిచేస్తున్నారో ఆ రోజుల్లో రాజుల పరిపాలన, ఆ పరిపాలనలో రాజుగారికి జనాలకి మధ్యలో పనిచేసే కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి పోషణ అన్నీ కూడా రాజే సప్లై చేయాలి కనుక ఆ విషయాన్ని సామ్యుయేలు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. కనుక రాజుగారి తరపున జనులలో ఉండే పరిచారకులు వీళ్ళు. అలాగే ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. అక్కడ ఒక పరిచారకులు కనబడతారు. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆగ్రహం చల్లారినప్పుడు
తలంచగా రాజు పరిచారకులు ఎలా అన్నారు, అందమైన కన్యకలు మేము పోగు చేస్తాం, జాగ్రత్తనండి. వస్తి అనే రాణి రాజుగారు మాటలే, వెంటనే ఏమి నన్ను అవమానపరిచింది కనుక ఈమె రాణిగా ఉన్న హక్కురాలు కాదని వెంటనే ఆమెను బహిష్కరించాడు. ఆ బాధలో ఉన్నాడు రాజు. అది కాస్త కూలైనప్పుడు రాజుగారి దగ్గర పరిచారకులు ఉన్నారు. రాజుగారి యోగక్షేమాలు చూసుకునే పరిచారకులు వీళ్ళెవరిల్లు? రాజుగారికి దగ్గరగా ఉండే పరిచారకులు. రాజుగారి తరపున జనులలో ఉండే పరిచారకులు ఉన్నారు. రాజుగారి అంతఃపురంలో దగ్గరగా ఉండి పనిచేసే పరిచారకులు కూడా ఉన్నారు. వీళ్ళెవరంటే రాజుగారి యోగక్షేమాలు చూసే వ్యక్తులు. మూడవ విషయం చూడండి ఒకసారి, యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఎక్కడొక పరిచారకులు కనబడుతున్నారు. యోహాను సువార్త 2 అధ్యాయం 9వ వచనం. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకొచ్చిన పరిచారకులకే కానీ మరి ఎవరికి తెలియదు. అంటే శుభకార్యాల్లో పనిచేసే వాళ్ళు కూడా పరిచారకులు అన్నారు. శుభకార్యాల్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, కార్యక్రమం, విందు కార్యక్రమం, ఆ కార్యక్రమంలో కాస్త జనాలకి సహకారం చేసే వాళ్ళు కూడా పరిచారకులు అన్నారు. ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, భోజనాలు పెట్టాలి, కుర్రలు వచ్చి సర్వ్ చేస్తారు, వాళ్ళని పరిచారకులని బైబిల్ ప్రస్తావించింది. అంటే మనుషులకి సేవ చేసేవాళ్ళు, మనుషులకి సహకారం ఉండే వాళ్ళు కూడా పరిచారకులు అని ప్రస్తావించింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది ఈ మాట చదవగానే పరిచారకుడు అంటే మరి ఆ పరిచారకుడు ఈ పరిచారకుడు ఎవరని చెప్పేసి గందరగోళం అవ్వకుండా కొన్ని విషయాల మీద తీసుకొని వస్తున్నా. 4వ కారణం చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు. రోమాపత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యాలకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఎవరట? రోమాపత్రిక 13వ అధ్యాయం స్పష్టంగా అర్థమైనోడికి రాజకీయ పిచ్చి ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ రోమాపత్రిక 13వ అధ్యాయం స్పష్టంగా అర్థమైతే రాజకీయ పిచ్చి మాత్రం రాదు, రాబోదు కూడా. రోమాపత్రిక 13వ అధ్యాయం ప్రారంభాల్లో నాకు భలే అర్థమైంది. ఓహో, అధికారులు దేవుడు ఏర్పాటు చేస్తాడా? ఒక వ్యక్తికి అధికారం రావాలంటే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఆ వ్యక్తిని దేవుడి ఏర్పాటులో తీసుకొస్తేనే. వాళ్ళని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? మనుషులు అడ్డగోలిగా ప్రవర్తించకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మితిమీరి ప్రవర్తించకుండా కంట్రోల్ పెట్టి, మీరు అంత కావాల్స్తే మీరు టౌన్లోకి వెళ్ళండి, జంక్షన్స్ కాడ, సిగ్నల్స్ కాడ ట్రాఫిక్ పోలీసు ఉంటే ఒకలా ఉంటాం, ట్రాఫిక్ పోలీసు లేకపోతే అంతే ఇక సర్రను దూరిపోతుంటాం, గందరగోళం చేస్తాం. ట్రాఫిక్ కూడా కేసు రాస్తాడేమో, అటు బండి తాళ్ళాక్కున్నా కూడా ఇక మాట్లాడే పని లేదు. అందుకని పిన్ డ్రాప్ సైలెంట్, ముందలకు రాం, వచ్చినా వెనక్కిపోతాం, లేకపోతేనో ఇంకంతే అడ్డదిడ్డలు పోతాం. అంటే ప్రజల్ని క్రమబద్ధీకరణ చేయడానికి దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, ఆధిపత్యం ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు. కనుక ఒక అధికారి కూడా ఎవరి పరిచారకుడు? ఏముంది అక్కడ? ప్రజల పరిచారకుడా, దేవుని పరిచారకుడా? అంటే దేవుని పక్షంగా పనిచేసే అధికారం, ఆధిక్యత ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, ఒక రాజకీయ అధికారికి, ఒక ప్రధానమంత్రికి, ఒక ముఖ్యమంత్రికి దేవుడు ఇచ్చాడంటే అది ఎంత భాగ్యం! దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక
దేవుడు నాకు ఇచ్చాడు అన్న విషయాన్ని ఈరోజు ఉన్న పరిధులను బట్టి గమనానికి రాని పరిస్థితులు అయిపోతున్నాయి. స్వార్థపూరిత రాజకీయాలు అయిపోయినాయి కనుక, రాజకీయ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది కనుక, రాజకీయంలో ఉన్న ఆ అవకతవకలు వ్యవస్థల్ని పతనం చేస్తున్నాయి కనుక, ఒక రాజకీయ వ్యవస్థను దేవుడు నిలబెట్టాడంటే దాని రీజన్ ఏంటో అర్థమైతే, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక నేను ఎలా పరిపాలించాలంటే, దేవుడు ఏ ఇష్టంతో నన్ను నిలబెట్టాడో ఆ ఇష్టాన్ని జరిగించాలన్న ఆలోచన ఒక రాజకీయ వ్యవస్థలో అధికారికి రావట్లే. చాలా గందరగోళ పరిస్థితులు. రోమాపత్రిక 13వ అధ్యాయం నీకు అర్థమైతే అసలు బరువంతా తీరిపోద్ది, పీకుడేముండదు. దేవుడే చెప్తున్నాడు, అధికారులు, ప్రభుత్వ అధికారుల్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే. వాళ్ళు ఎవరు పరిచారకులు? దేవుని పరిచారకులు, అంతే. బైబిల్లో కూడా ఉంది, కొంతమందిని ప్రభుత్వాలు చేయవారుగా అని రాయబడి ఉంది. ఆ అవకాశం ఇస్తాడు, ఆ అధికారం ఇస్తాడు, ఆ ఛాన్స్ ఇస్తాడు. దాన్ని స్వలాభం కొరకు వాడుకున్నాడు మాత్రం అధోపాతానికి వెళ్ళిపోతాడు. దాన్ని దేవుని నీతి ప్రకారంగా ఆలోచించి జరిగించేవాడు మాత్రం ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని నీతి చాలా అవసరం. రాజనీతిలో కూడా దైవిక నీతి, దైవిక నియమం, దైవిక క్రమం, దైవిక పద్ధతి చాలా చాలా అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళెవరిల్లు? ప్రభుత్వ అధికారులు, దేవుని పరిచారకులు. ప్రసంగి పుస్తకం 10వ అధ్యాయం 20 వచనం చదవండి ఒకసారి, ఒక మాట. ప్రసంగి 10:20. రాజును శపించవు. ఈరోజు రాజుల పరిపాలన లేదు, ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక పార్టీ పిచ్చి అనుకోండి, ఇంకో పార్టీని ఏం చేస్తా నేను? చెప్పండి. అది అంటే ఏం చేయొద్దని చెప్తుంది బైబిల్? ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని శపించొద్దు. శపించావా దాని ప్రతిఫలం నువ్వు చూస్తావు. చదవాలి, ఇంకా కంటిన్యూ చేయండి. ఐశ్వర్యవంతులను, కొంతమంది మంచం మీద పడుకొని వాడు బొలే కట్టుకుంటున్నాడు, ఇల్లు వాడు బొలే డెవలప్ అయ్యాడు, ఇదే సొనుగుడు, ఇదే కొనుగుడు, ఇదే నసా. నీకంటే ఎవడ మెంచుకున్నాడు, సంతోషపడు. సంతోషంరా, నేను మంచి స్థితిలో ఉన్నారా, నువ్వు నాకు స్ఫూర్తి, నేను కూడా నీకులా ఉండాలి అని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ వాడి మీద వ్యసనం, కుళ్ళు కక్కావా? దేవుడు చెప్తున్నాడు, మంచం మీద ఉన్నప్పుడు ఐశ్వర్యవంతుల్ని మీరు శపించకూడదా? ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోతాయి, జాగ్రత్త. సమాచారం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి, దాని ప్రతిఫలం అనుభవిస్తావు. బైబిల్ చెప్తాను. కానీ నాకు ఆ పిచ్చి లేదండి. ఒక పార్టీని విమర్శించడానికి, ఒక అధికారిని దువ్వెత్తిపోయడానికి నేను చేయను. ఎందుకంటే బైబిల్ తెలుసు నాకు. ప్రసంగి 10:20 చదివినప్పుడు మనం అట్టు ఉండకూడదు, ఏం లేదు నాకు. దేవుడికి స్తోత్రం, అంతే. మాట్లాడే పని లేదు. ఒకవేళ ప్రభుత్వాల ద్వారా ఇబ్బందులు, అభ్యంతరాలు సేవకు ఎదురైనా, ప్రభువా వాడు నాశనం అయిపోవాలి నాయన, ఆడు కూలిపోవాలయ్యా, ఆడి పార్టీ నాశనం అయిపోవాలి ప్రభా, ఈ పాత్రలు చేస్తే అసలు దేవుడు ఎండో కాండి దరిద్రుడా అని నా మీద కాండి సుమ్మేస్తాడు దేవుడు. ఇవన్నీ నాకెందుకు చెప్పు? దేవుడు చెప్పాడుగా. నా పిచ్చి, నా గీలి ఏంటో దేవుడు తెలిసే అట్టుండకరా, అట్టుంటే నువ్వు పరలోకం పోగొట్టుకుంటావురా, నువ్వు ఎట్టుండరా బాబు అని చెప్పాడు. అట్టున్నా మనకు ఏ పీకుడు ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు వచ్చినా ఎవరు పోయినా స్తోత్రం, చేసేది ఏం లేదు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. నేను వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నా సుమా. వాక్యాన్ని మీరు మాట్లాడ నాకు హక్కు లేదు, అది చెల్లుబాటు కాదు. అట్లా మాట్లాడినా మీ నోట్లో నాన్న దేవుడు కూడా నా పక్షాన్ని పనిచేయడు.
వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడినప్పుడు నీ నోట్లో నానేనా నీ అంతు తెలిసేది దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కర్మ గాలిందని అర్థం. దేవుని వాక్యం చెబుతున్న మాట ఇది. కనుక అధికారులు కూడా ఎవరిల్లు? దేవుని పరిచారకులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి ఏర్పాటు, దేవుని ఆలోచన, పరిచారకులుగా, దేవుని పరిచారకులుగా పిలవబడడానికి అధికారులకి, ప్రభుత్వ అధికారులు కూడా దేవుడు ఇచ్చాడు అవకాశం. కనుక ఎవడు తీర్పాటు చెప్పాల్సిందే, ఎవడు లెక్కాడు చెప్పాల్సిందే. పోలీసోడు ఎక్స్ట్రాలు చేసాడు అనుకో, వాడు అంతు తేల్చేది ఆయన పైన ఉంటాడు. వాడి అధికార బలాన్ని లాఠీ మీద చూపించవచ్చు, కానీ చేసేది న్యాయమా అన్యాయం అన్నది అక్కడ ఆయన లెక్కేస్తాడు. తేడా పడితే అధికారులు పోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు పోగొట్టుకొని శిలాబింకు లెక్కేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. దేవుడు చెబుతున్నాడు మనం ఎలా ఉండాలి, ఒక అధికారి ఎట్ట ఉండాలి, ఒక ప్రభుత్వం ఎట్ట ఉండాలి. స్పష్టంగా బైబిల్ నొక్కి ఒక్క నుంచి మాట్లాడిన మాటలు. దేవుడికి మహిమ కలుగునగాక. ఇంకొకటి చూడండి, తిమోతి మొదటి పత్రిక 4:6. తిమోతి మొదటి పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండు. సేవకుడు కూడా మంచి పరిచారకుడుగా ఉండాలి. మంచి పరిచారకుడుగా సేవకుడు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు సేవకుడు కూడా అనుభవించగలడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి త్వరగా. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. కాక తన మహిమను వెల్లడిపరచుటకు ప్రకాశించును గనుక మేము మమ్మును గురించి ప్రకటన చేయట్లేదు, కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభు అని, మమ్మును గురించి మేము మీ పరిచారకులమని, మమ్మును గురించి మేము ప్రకటన చేయట్లే. స్వస్థత, ప్రవచన, వివేచన వరం కలిగిన దైవజనుడు చార్లెస్ ఫిన్నీ, డాక్టర్ చార్ల్స్ ఫిన్నీ, ప్రాఫెట్ చార్ల్స్ ఫిన్నీ, అపోస్తల్ చార్ల్స్ ఫిన్నీ, ప్రవచన స్వస్థత వరం కలిగిన దైవజనుడు, 64 వరాలు కలిగినోడు, 16 అణాలు కలిగినోడు. ఇవన్నీ వ్యవహారాలొద్దు, మా గురించి మేము మాట్లాడకూడదు. డబ్బెయ్యాలా. బ్రదర్ చార్ల్స్ ఫిన్నీ అబ్బా కాదు, రెవరెండ్ అబ్బా కాదు, ప్రాఫెట్ చార్ల్స్ ఫిన్నీ కృపా వరములు కలిగిన దైవజనుడు, ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవజనుడు. ఈ డప్పు మేము కొట్టుకోకూడదు. పౌలు గారు అన్నాడు, మమ్మురు గురించి మేము చెప్పుకోవట్లేదు, మేము ప్రభు గురించి మాట్లాడుతున్నాం. ఆయన ప్రభువని, ఆయన రక్షకుడని. ఒకవేళ మా గురించి మేము చెప్పుకోవాల్సి వస్తే మేము మీకు పరిచారకులమని మాట్లాడుతున్నాం అన్నాడు. హల్లెలూయా. దేవుని వెలుగు మా హృదయంలో ప్రకాశిస్తే మా గురించి మేము డబ్బా కొట్టుకోం, దేవుడి గురించే మాట్లాడుతాం, దైవికమైన ఆలోచనలు మాట్లాడుతాం. ఒకవేళ మాట్లాడొస్తే మేము మీ పరిచారకులం అంటే దైవజనుడు కూడా మంచి పరిచారకుడుగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. కీర్తన పుస్తకం 104:4 చూడండి. ఒక మాట మీకు అర్థం కాని ఒక విధానంలో రాయబడిన మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. 104వ కీర్తన 4. దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను. ఎవరి అగ్ని జ్వాలలు కింద అంటారు? సేవకులు అని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో చక్కగా రాయబడింది, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను అని.
104 అంటాడు, అగ్ని జ్వాలలను తన పరిచారకులుగాను. అంటే దైవ జనులను దేవుడు పరిచారకులని కూడా పరిచయం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగా. అగ్ని జ్వాల అంటే ఏదో అనుకోకండి, కాల్చేద్దామో తగలబెట్టేద్దామని. అగ్ని జ్వాల అంటే దైవ సేవకుని అగ్నితో పోల్చాడు. పొయ్యి కాడ ఏగొస్తుందా? పొయ్యి కాడ దోమ వస్తుందా? ఒకవేళ వచ్చింది మనకి ఏమైపోద్ది? మాడి మసై బూడిదై ఏమవుతుందో తెలియదు. అగ్ని చెత్త చెదారం అక్కడ రాకుండా మేము ఎప్పుడు మండుతా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1:14 చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 1:14. స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయడకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే దేవదూతలను కూడా పరిచారకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్న మరుక్షణమే, మీరు జాగ్రత్తనండి, అయ్యా నేను బాప్తిజం తీసుకుంటానని వచ్చావు, ప్రార్థనలు ఒప్పుకోలు ప్రార్థన చేయించాను, ఒప్పింపబడ్డావు, పశ్చాత్తాపడ్డావు, అంగీకరించబడ్డావు, నిర్ధారించబడ్డావు, ధైర్యపరచబడ్డావు. బాప్తిజం కాడికి మేము వెళ్ళాం బాప్తిజం ఇవ్వడానికి. బాప్తిజం ఇచ్చి నేను లేపగానే పరలోకంలో దూతలందరూ కూడా బాప్తిజం ఇస్తూ ఉంటే తొంగి చూస్తారు. పరలోకమంతా కూడా ఒక సేవకుడు ఒక వ్యక్తి బాప్తిజం ఇస్తూ ఉంటే 100 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందడం పరలోకంలో గొప్ప విందని, గొప్ప సంతోషమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పరలోకం అంతా కూడా ఆనంద డోలికలతో నింపబడిపోతుంది. పార్టీ, దేవుడు మాకు పార్టీ ఇస్తాడన్నంత వాతావరణం ఏర్పడిపోద్ది. బాప్తిజం ఇస్తూ ఉంటే దేవునితో పాటు దూతలందరూ కూడా తొంగి చూస్తారట. దూతల్లో రకరకాల పరిచర్లు అప్పగించబడిన దూతలు ఉన్నాయి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత వెంటనే అతని బాగోగులు చూసుకోవడానికి, అతని కాపాడడానికి దేవుడు ఒక దూతను నియమిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ కీడు తగలకుండా, అంటే రక్షింపబడ్డం, బాప్తిజం తీసుకోవడం ఎంత భాగ్యం చూడండి. అంటే నిన్ను కాపాడడానికి దేవుడు ఏం పెడుతున్నాడు? బౌన్సర్లు పెడతలే. ఎవరిని పెడుతున్నాడు? సెక్యూరిటీ గార్డ్ని పెడతలే, దేవుని దూతను పెడుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా, మీరు జాగ్రత్త చూడండి, నా నీడ పట్టునే పెద్ద రెక్కలు దాల్చిన ఒక పెద్ద ఉన్నత దేహం కలిగిన ఎత్తరి మనిషి ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే దేవుని దూత. నా కొరకు అసిస్టెంట్లా పనిచేస్తాడంతే. దేవదూతల ద్వారా కూడా మనం పని చేయించవచ్చు. దేవదూతలు కొంత ఒక భాగం మనకు పరిచర్య చేయడం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతలు మనకొర పని చేస్తాయి. అందుకని అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా ప్రతి ఇంటికి దూత వెళ్ళునుగాక, ఒక్కొక్కరిని లాక్కొనొచ్చునుగాకని. ఇప్పుడు దేవుని దూత లాక్కొస్తాడు. నువ్వు ఎటో పోతామని బయలుదేరుతావా, టకీమని ఎడతెత్తాడు. ఎందుకో తెలుసా? దేవుని దూత. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతల పరిచర్య జరుగుద్ది. ఒక భాగం నీ కొరకు పని చేయడం కొరకే దేవుడు దూతలు ఉంచాడు. కోటాను కోట్ల దూతలు ఆ నిత్య మహిమలో ఉన్నాయి. ఒక వ్యక్తి రక్షణ పడగానే భూమి మీదకి ఒక వ్యక్తి రక్షణ పడ్డాడంటే అప్పుడు దాకా ఎవరు రక్షించబడతారు, నాకు ఎప్పుడు డ్యూటీ ఎత్తాడు, జాబ్ ఎప్పుడు ఎత్తాడు, యేసయ్య ఖాళీ కూర్చున్నా, ఎవరని చూడ తక్కువని పాటించుకొని ఏ దోత పోయి పని తక్కువ వచ్చేస్తాడు. డ్యూటీలోకి వచ్చేసాడు, ఇక జాబ్లోకి. ఇక ఆ దోత పని ఏంటి? నువ్వు చర్చికి వచ్చి కుర్చీ మీద సరదాగా ఆనుకొని నిద్రపోతుంటే పడిపోకుండా కాపాడుతాడు అనుకోక. కొంతమంది చూడండి ఆనుకొని ఇక చూసుకెట్టు వదిలేస్తారు. తండ్రి నా ఆత్మ నీకు, ఇక అంతే. ఇక కలువరిశీల్లో యేసు ప్రభు డ్రామా యాక్షన్ చేస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆమె
ఇక నువ్వు కుర్చీని ఆనుకొని సార్ నిద్రపోతుంటే కాపాడుతాడు అనుకోగా అంతకాలతో కింద ఎత్తాడు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా కూర్చొని వాక్యం అనాలి కనుక. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అయ్యగారు చెప్పాడు నాకు దేవదూత ఉంటాడని. నేను ఇట్ట పెట్టుకొని పడుకుంటుని సడన్గా నిద్రట్లు ఎలా జారింది. మరి దూత పట్టుకోవాలి, పట్టుకోదు. ఎందుకంటే ఇక్కడ ఏం చేయాలి, నువ్వు నిద్రపోవాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకనే రోజు లేచినప్పుడు దేవదూత నా కొరకు ఏర్పాటు చేసిన దూత పరిచర్య దేవా నువ్వు నా కొరకు జరిగించుదువుగాక అని ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు డాబా నుంచి సర్రం జారి కింద పడ్డా ఏం అద్దులో కట్టుకొని వచ్చా వామ్ము అద్దు పడి ఏం కాలేదా? కాదు. ఎందుకు? దేవుని దూత పట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క గుద్దు గుద్దు ఎగిరి పల్టీలు కొడతా సర్రం పోయి ఇసుక తిప్పలు పడ్డావు అనుకో, ఎవడు పడేసిండా? దేవుని దూత. అంటే రోజు ఏం ప్రార్థన చేయాలా? నా కొరకు నియమించబడిన దూత పరిచర్య జరుగునుగాక అని నువ్వు ప్రార్థన చేసావనుకో, దేవుని దూత ఆల్రెడీ అలర్ట్గా ఉంటాడనమాట. ఛార్జింగ్ ఇవ్వాలా, నీకు అర్థం అవ్వాలా దేవుని దూత నా కొరకు పని చేస్తాడని. అలా ప్రార్థన చేసావా, దేవుని దూత నీ కొరకు పని చేస్తాడంతే. హల్లెలూయా. మీ అందరి కొరకు దేవుని దూతలు ఏర్పాటు చేయబడ్డాయి. రక్షింపబడి బాప్తిజం తీసుకున్న మరు ముఖ్యంగా వాళ్ళ కొరకు అలర్ట్గా ఉండే దేవదూతల పరిచయం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవదూతల పరిచారకులు, దేవదూతల పరిచర్య మన జీవితంలో అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాలు బైబిల్ ఉంది దేవదూతల భాషలైనను అని. దేవుడికి స్తోత్రం. పౌలు గారు అంటాడు నేను దేవదూతల భాషలతోనూ ఇంకా పరలోక భాషలతోనూ మాట్లాడినా ఉపయోగం లేదంటే మాట్లాడుతాంటే దేవదూతల భాష. నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక భాష నా అంతరంగాన్ని ఏలుతా వస్తుంది. అలా మాట్లాడేటప్పుడు నా ఆత్మ నాతో అంటున్న మాట దేవదూతల భాష. అంటే ఆ భాష ఎవరికి అర్థమవుద్ది? దేవదూతలకు అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవదూతల భాష మాట్లాడడానికి అన్య భాషలు మాట్లాడే వారిలో ఒక రకంగా దేవుడు ఇస్తాడు. దేవదూతల భాష. దేవదూతల భోజనం ఏంటి? దేవదూతల భోజనం ఉందా? ఏ భోజనం చెప్పండి. బైబిల్ ఉందిగా, దేవదూతల ఆహారం భుజించారు వీళ్ళని. మన్నా దేవదూతల ఆహారం. దేవదూతలు మన కొరకు పరిచర్య చేయడానికి ఒక భాగం ఏర్పాటు చేయబడింది. దేవదూతల పరిచర్య జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 7వ చూడండి, దినవృత్తాంతం 2వ పుస్తకం 29వ అధ్యాయం 11వ వచనం. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 29:11 చూడాలి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 29:11. ఏర్పాటు చేసుకున్నాడు గనక దేవుని సన్నిధిలో నిలిచుండే పరిచారకులు వీళ్ళు. వాళ్ళు డెడికేటెడ్ అన్నమాట. వాళ్ళు సమర్పించుకొని, కొంతమంది ఉంటారు అయ్యా సమర్పించుకుంటామంటారు. అలా సమర్పించుకున్న మాకాడే ఉంటారు వాళ్ళు. ఎనీ టైం మాకు అందుబాటులో. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే పరిచారకులు వీళ్ళు. ప్రతి దైవ సేవకుడు ఫేత్ హోమ్ విశ్వాస గృహాన్ని నడిపించాలి. ఆ విశ్వాస గృహంలో ఎవరు పాలిభాగస్తులంటే దేవుని పని కొరకు సమర్పించుకున్న వారు, పరిచారకులుగా తమ జీవితాలు అప్పగించుకున్న వారు ఆ విశ్వాస గృహంలో చేర్చబడతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస గృహం ఫేత్ హోమ్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాస గృహం కొనసాగించబడాలి సేవకుల ద్వారా. ఆ విశ్వాస గృహంలో చేర్చబడిన వాళ్ళు ఎనీ టైం అందుబాటులో ఉంటారు సేవకుడికి. అటువంటి వాళ్ళని దేవుడు ఇచ్చినప్పుడు కొన్ని పరిచర్ని దేవుడు నేను కర్రాకండి జరిపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు దాన్ని నేను ఒక్కడే కదా మీద పెట్టుకుంటే తలకాయ తోక అవుతుంది, తోక తలకాయ అవుతుంది. అందుకని కొన్నిసార్లు కామయ్యం భోజన సంగతి అందుకని ఆపింది.
ఇక విశ్వాస గృహంలో చేరిన విశ్వాసులు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక వాళ్ళకి ఒకటే పని, ప్రార్థన చేయడం, నాతో పాటు కలిసి నేను తినేది వాళ్ళు తింటారు, నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారు, నేను అప్పగించిన పనిలో నమ్మకం కొనసాగుతారు. ఇటువంటి వాళ్ళని దేవుడు పరిచారకులుగా పిలుస్తున్నాడు. వీళ్ళు దేవుని సన్నిధిలో నిలుచుండే పరిచారకులు. ఫిలిప్పి 1:1, ఫిలిప్పి పత్రిక 1:1. ఫిలిప్పి పత్రిక 1:1. అదిగో పరిచారకులను అంటే సంఘంలో అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అధ్యక్షులు, నాయకులు, అభిషేకించబడిన వాళ్ళు, ఏర్పాట్లను వాళ్ళు బలిపీఠం మీద ఉన్న పరిచర్య జరిగిస్తారు. బలిపీఠం కింద జరిగే పరిచర్యకి ఏర్పాటు చేయబడిన పరిచారకులు. అంటే పరిచర్యలో దేవుని పనులు అందుబాటులోకి వచ్చేవారు కూడా సంఘాల్లో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే పరిచర్య చేయడానికి మనకు మాదిరి యేసు ప్రభువే. ఆమెన్. మార్కు 10:45 ప్రకారంగా ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చిన బైబిల్ చెబుతుంది. మనకి మాదిరి ఎవరు? యేసు ప్రభువే. దేవుని సన్నిధిలో నమ్మకంగా, యోగ్యంగా మనం పని చేయడానికి కారణం ఏంటంటే మనకు రోల్ మోడల్, మనకు మాదిరి, మనకు ఒక నడక, మనకు ఒక పద్ధతి నేర్పింది యేసు ప్రభు. పరిచారకుల గురించి చక్కగా బైబిల్లో ప్రస్తావించబడడానికి కారణం, నేను మాట్లాడేది ఎవరు? రాజుగారి తరపున జనాల్లో ఉండే పరిచారకుల గురించి మాట్లాడతలేను. రాజుగారికి దగ్గరగా ఉండే పరిచారం గురించి నేను మాట్లాడతలే. శుభకార్యాల్లో పనిచేసే ఆ క్యాటరింగ్ బ్యాచ్ కోసం నేను మాట్లాడతలే. మనం ఏమంటాం? వాళ్ళని క్యాటరింగ్ వాళ్ళు అంటాం, డబ్బులు కొత్తారు కనుక. ఫ్రీగా చేసే వాళ్ళు ఏమంటారు బైబిల్లో? పరిచారకులు. వాళ్ళ కోసం నేను మాట్లాడతలేదు. నేను మాట్లాడుతుంది ఎవరి కోసం అంటే సంఘంలో ఉండే పరిచారకుల గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అధికార పదవిలో ఉండి పనిచేసే పరిచారకుల గురించి నేను మాట్లాడతలే. నేను మీతో మాట్లాడుతున్న పరిచారకులు ఎవరయ్యా అంటే సంఘములో ఉన్న పరిచారకులు. ఆదిమ సంఘంలో స్త్రీలు కూడా పరిచారకురాలుగా పనిచేశారు. రోమాపత్రిక 16:1 చూడండి త్వరగా. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు, అదిగో సంఘ పరిచారకురాలు ఫీబే, కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలు అంటే పరిచర్యలో పురుషులే కాదు స్త్రీలు కూడా పాలు పొందే ఆధిక్యతను ఈనాటి సంఘానికి దేవుడు ఇచ్చాడు. పాత నిబంధనలో పురుషులే ఉన్నారు. ప్రత్యక్ష గుడారంలో పరిచర్యలో పాలు పొందింది పురుషులే, స్త్రీలకు అనుమతి ఇవ్వలేదు. కానీ క్రొత్త నిబంధన గుడారంలో ఆయన సంఘంలో స్త్రీ పురుషులు అన్న విభేదం లేదు గనక, ఇద్దరిని ఒకేలాగా చూస్తున్నాడు గనక స్త్రీ అయినా పురుషుడైనా పరిచర్యలో పాలు పొందే ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఆమెన్. దేవుని పనిలో పాలు పొందే భాగ్యం స్త్రీకి దేవుడిచ్చాడు. అయితే కొన్ని షరతులు మాత్రం స్త్రీకి అప్పగించబడ్డాయి. ఏదేను తోటలో జరిగిన ఆ భయంకరమైన మోసాన్ని బట్టి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, అసలు స్త్రీలు మౌనంగా ఉంటే చాలా మెరుగు, మన గోవిందపురం ఇంకా మంచిది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చర్చిల్లో గంట ఇళ్లల్లో అయినా రోడ్లు అయినా ముందర తగాదాల మారులు వీళ్ళు అవుతున్నారు. తగాదికి ఆద్యం పోతున్నారు, వీళ్ళు ప్రాణం పోతున్నారు. సంఘాల్లో కూడా అట్టా విభేదాలు స్త్రీల ద్వారా వచ్చిపడి మూసుకొని కూర్చో, వాళ్ళు నీకు ఎవడిచ్చాడు అధికారం? అది పట్టుకోవాలి. అసలు స్త్రీలు మాట్లాడడానికి వీలు లేదు అని అంటే మూకీ డ్రామా ఆడమంటవా? దాన్ని సరిగ్గా విభజించి ఆలోచించి మాట్లాడితేనే ఆ విషయం అర్థమవుద్ది. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు స్త్రీలు బోధ చేయకూడదు, ఉపదేశం చేయకూడదని పౌలు ఆల్రెడీ కర్రాకని చెప్పేశాడని. మరి అదే బైబిల్ చెప్తుంది ఆయన వార్తను ప్రకటించే స్త్రీలు సైన్యం వలె ఉన్నారు అని. మరి ఏం చెప్తాం మాటకి?
అంటే ఎక్కడ అప్లై చేయాలో దాన్ని అక్కడ అప్లై చేసి మాట్లాడితే బ్యాలెన్స్ అవుద్ది వాక్యం. నాకు ఇది నచ్చిందని చెప్పేసి విసిరేవనుకో తిరిగి వచ్చి మూతికి తగులుద్ది. ఆ వాక్యాన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలో ఆత్మదేవుని నడిపింపు చాలా అవసరం. సేవకుడికైనా విశ్వాసికైనా ఒక వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడేటప్పుడు ఆ వాక్యంలో ఉన్న భావం ఏమిటో అర్థమై దాన్ని ఎక్కడ స్థాపిస్తే అక్కడ స్థాపిస్తేనే దానికి విలువ. ఇక బైబిల్లో ఉంది స్త్రీలు మాట్లాడకూడదు, వాక్యం చెప్పకూడదు, సేవ చేయకూడదని. చూసుకొని కొన్ని సంఘాల్లో అసలు స్త్రీలకి పాటలు కూడా అవకాశం ఉండదు. నేను ఒక సంఘానికి వెళ్ళా మొప్పాల దగ్గర, అసలు ఆ చర్చిలో ఆడోళ్ళు పాటలు పాడకూడదట. వచ్చినట్టు పోవడమే, నో డిస్కషన్. పాడితే మగోళ్ళే పాడాలా, లేదంటే నోరు మూసుకొని కూర్చోవాల్సిందే. మరి ఆ రకమైతే కొన్ని సంఘాలు ఆడోళ్ళే ఉన్నారు. మరి పాస్ట్ గారు ఒక్కడే మగ ఆయన, అందరూ ఆడోళ్ళే. మరి ఏం చెప్తాం? మరి ఆ సంఘాలకి ఎవరు న్యాయం తీర్చాలా? ఏ సంఘంలో చూసే మగవాళ్ళ కంటే ఆడోళ్ళు ఎక్కువ ఉంటున్నారు. స్త్రీ ప్రసూతి ద్వారా ఆమె కనికరించబడిందని బైబిల్ చెప్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అవమ చేసిన దెబ్బకి ఆడోళ్ళు కామైపోవాల్సి వచ్చేదే. మరియమ్మ ద్వారా జరిగిన ఆ ఘనకార్యాన్ని బట్టి మరల ఒక డోర్ ఓపెన్ అయింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. స్త్రీ ప్రసూతి ద్వారా ఆమె కనికరించబడింది. ఆధిక్యత దేవుడిచ్చాడు.